సో ఫస్ట్‌లీ మీ టైమ్ స్టాంప్ అని క్లిక్ చేసే ముందు ఒక 2 మినిట్స్ స్కిప్ చేయకుండా వినండి. సో ఏంటంటే మన విశ్వద ఆస్ట్రాలజీ సబ్‌స్క్రైబర్స్ అందరిని కూడా ఆస్ట్రాలజీ విషయంలో ఒక మంచి ప్రాక్టికల్ అప్రోచ్‌ని తీసుకురావాలనుకుంటున్నాను. ప్రాక్టికల్ అప్రోచ్‌లో ఆస్ట్రాలజీని చూపించాలనుకుంటున్నాను. సో ఈ మాట ఎందుకన్నాను అంటే చాలామంది నన్ను కన్సల్టేషన్ కాల్ చేసిన వారు గాని, ప్రీవియస్ వీడియోస్‌లో కామెంట్ సెక్షన్స్‌లో గాని రాశికి, లగ్నానికి చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే. మీరు చెప్పే ఫలితాలు, రాశి ఫలితాలు గాని, లగ్న ఫలితాలు గాని ఏదైనా సరే బేసిక్‌గా జోడియాక్ సైన్ బేస్డ్ ఫలితాలన్నీ కూడా రాశి నుంచి చూడాలా? లగ్నం నుంచి చూడాలా? అనేసి. సో, చిన్న మీకొక ఎగ్జాంపుల్ ఇంటర్ప్రిటేషన్‌తో చెప్తాను. ఇప్పుడు లగ్నం అంటే ఏంటి? మీ యొక్క మెటీరియల్ వరల్డ్, మీ ప్రాక్టికల్ వరల్డ్, మీరు చేసే పనులు, వాటి నుంచి మీకొచ్చే రిఫ్లెక్షన్స్, మీ హెల్త్, మీ ప్లెజర్స్, సమాజానికి మీరు చేసేది, సమాజం నుంచి మీకొచ్చేది మనీ ఇవంతా కూడా లగ్నం నుంచి యాక్టివేట్ అయ్యేటివి. రాశి అంటే ఏంటి? మీ జన్మ జాతకంలో చంద్రుడు ఉన్న పొజిషన్‌ని రాశి అంటారు. అంటే మీ మైండ్ సెట్. చంద్రుడు మనఃకారకుడు. మైండ్ సెట్. ఓకే. మనఃకారకుడు అన్నమాట. సో, ఆ మైండ్ సెట్ కారకుడు చంద్రుడు కాబట్టి రాశి ఏదైతే ఉంటుందో అది మీ మైండ్ సెట్. ఆ పర్టిక్యులర్ విషయాలపైన మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క ఆలోచన తీరు ఎలా ఉంది అనేది రాశి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంటర్ప్రిటేషన్‌తో చెప్పాలి అంటే, మీకు జ్వరం వచ్చిందనుకోండి. ఆ జ్వరం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? లగ్నం నుంచి షష్ఠ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల గాని, ట్రాన్సిట్సో, మహాదశో ఏదో ఒక దాని వల్ల మీకు జ్వరం అనేది వచ్చింది. సో, ఇప్పుడు ఆ జ్వరాన్ని మీరెలా తీసుకుంటున్నారు? మీ మైండ్ సెట్ ఎలా ఉంది ఆ జ్వరం పైన అనేది మీ యొక్క రాశి డిసైడ్ చేస్తుంది. ఓకే. సో, అంటే ఏంటి? ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే జ్వరం వచ్చినా కూడా ఏదో క్యాన్సర్ వచ్చినట్టు భయపడిపోతా ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే క్యాన్సర్ వచ్చినా కూడా ఏదో జ్వరం వచ్చినట్టు చాలా సింపుల్‌గా తీసుకుంటూ ఉంటారు. సో, ఇప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ పని పైన మీ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది మాత్రమే రాశి. ఓకే. సో, ఇప్పుడు ఫైనాన్షియల్ ట్రబుల్ వస్తా ఉంది అంటే, ఆ ఫైనాన్షియల్ ట్రబుల్‌ని నీట్‌గా డీల్ చేద్దామా? ప్రశాంతంగా కామ్‌గా డీల్ చేద్దాం అనేది ఒకరి మైండ్ సెట్. యాంక్సైటీ ఫీల్ అయిపోయి దీనికి ఏదేదో చేయాలి, దానికి అది చేయాలి, ఇది చేయాలి, ఎవరినో కలవాలి, అప్పులు చేయాలి. ఇలాంటి ఆలోచనలు వచ్చేదంతా కూడా ఇంకొకరి మైండ్ సెట్. ఇదంతా కూడా ఈ రాశి పైన ఆధారపడి ఉంటుందన్నమాట. సో, మీకు జరిగే విషయాల పైన మీ ఆలోచన విధానం ఎలా ఉందనేది మాత్రమే రాశి. సో, మీరు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటికి అర్థం కాకపోతే సింపుల్‌గా ఒక సింగిల్ స్టేట్‌మెంట్ మీరు ఇప్పుడు నేను చెప్పే ఫలితాలన్నీ కూడా ఫస్ట్ లగ్నాన్ని చూసుకోండి. మీ లగ్నం ఏదో ఉంటుంది కదా! మీరు లగ్నం ఏదో మీకు తెలియకపోతే చాలా సాఫ్ట్‌వేర్ యాప్స్ ఉన్నాయి. చాలా యాక్యురేట్‌గా లగ్నాన్ని, రాశిని ప్రెడిక్ట్ చేసే మీకు డిగ్రీస్‌తో సహా ఇచ్చేసే సాఫ్ట్‌వేర్ యాప్స్ ఉన్నాయి. అండ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. సో, వాటిల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి. వస్తుంది లైక్ హిందూ జ్యోతిష్ అని, ఆన్‌లైన్ జ్యోతిష్ అని ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. జ్యోతిష్ యాప్ అనేసి ఇట్లా. వీటిలో ఎంటర్ చేసుకోండి వచ్చేస్తుంది. సో, దాన్ని మీరు చూసుకోవచ్చు. మీ లగ్నము, రాశి అన్నీ కూడా వస్తాయన్నమాట. సో, దాంట్లో చూసుకోండి. సో, ఫస్ట్‌లీ ఇప్పుడు నేను చెప్పే ఫలితాలన్నీ గూడా మీ లగ్నాన్ని ఆధారితంగా చేసి చూడండి. ఆ తర్వాత రాశిని చూడండి. ఓకే. రెండిటిని కంబైన్ చేయండి. కంబైన్ చేసినప్పుడు దీంట్లో ఒక 10 పాయింట్లు చెప్పుంటాను. దీంట్లో 10 చెప్పుంటాను. దాంట్లో మీకు ఏదో ఒక 5, 6 అన్నా సరే ఒక సిమిలర్‌గా ఒకే జోనరాలో మెర్జ్ అవుతాయన్నమాట. సో, ఆ ఫలితాలు తీసుకొని మీ ప్రాక్టికల్ వరల్డ్‌లో జరుగుతున్నాయో లేదో చూసుకోండి. మీకు అర్థమైపోతుంది. ఓకే. సో, 2 చూడాల్సొస్తుంది. మీ లగ్నము, మీ రాశి. ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ ప్రయారిటీ లగ్నానికి ఇచ్చి చూడండి. ఓకే. సో, ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ సో, ఇదొక సెన్సిటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏలినాటి శని. సెన్సిటివ్ అని ఎందుకన్నాను అంటే, ఇప్పుడు మన తెలుగు యాస్ట్రాలజీ కమ్యూనిటీలో మేజర్‌గా తెలుగు యాస్ట్రాలజీ కమ్యూనిటీలో శనికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ట్రాన్సిట్ జరిగినా, చిన్న మూవ్‌మెంట్ జరిగినా ఇంక స్టార్ట్ చేసేస్తారు తెలుగు యూట్యూబర్స్ అయితే, తెలుగు యాస్ట్రాలజర్స్ అయితే. ఈ రాశిలో వాళ్ళు మాయమైపోతారు, ఈ రాశిలో వాళ్ళు కుబేరులైపోతారు, ఇంకా అదైపోతుంది, ఇదైపోతుంది. ఏంది ఒక శని మూవ్‌మెంట్‌కి, ఒక రాశి మూవ్‌మెంట్‌కి, ఎప్పుడు జరిగే మూవ్‌మెంట్‌కి అట్లైపోతుంది, ఇట్లైపోతుంది అనేసి. రాశులు మాయమైపోవడం ఏంటంటే పిచ్చి కాకపోతే సో, ఇలాంటి ఫేక్ సూపర్‌స్టిషన్స్ మధ్యలో నేనొక ఆథెంటిక్ ప్రెడిక్షన్స్ అండ్ రియల్ ప్రెడిక్షన్స్‌ని ప్యూర్ సైన్స్ బేస్డ్ డిగ్రీస్ అండ్ అన్ని కంజంక్షన్స్ బేస్డ్, యాస్పెక్ట్స్ బేస్డ్ దీని బేస్డ్ తీసుకొనొస్తే అటు తిప్పి, ఇటు తిప్పి చివరికి నాదే తప్పనొచ్చు. ఓకే. సో, ఇట్లా కూడా అవుతుందన్నమాట. సో, ఇప్పుడు నా ఛానెల్‌లో మీరు చూసే ప్రతి ప్రెడిక్షన్ కూడా, ప్రతి మాట కూడా అన్ని నిజమే చూపిస్తా, నిజమే చెప్తానన్నమాట. ట్రూ సైన్స్‌ని ఎవరు ఎక్స్‌ప్లోర్ చేయాలనుకోరు. మనందరికీ మ్యాజిక్ గావాలి. ఓకే. సరే ఇంక ఈ విషయాన్ని పక్కన పెట్టుకుంటే ఫస్ట్‌లీ మేష లగ్న ఫలితాలు, మేష రాశి వారు కూడా చూసుకోవచ్చు. సో, ఫస్ట్‌గా ఈ శని యొక్క ట్రాన్సిట్ అయితే మీ యొక్క 12వ స్థానంలో జరుగుతుందనమాట. సో, హౌస్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్స్ అండ్ మీ యొక్క ఇమాజినేషన్ ఈ హౌస్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్స్‌లో శని యొక్క గోచారం జరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ మీ వర్క్ పైనుంటుంది. వర్క్‌లో ప్రెషర్స్ అనేటివి పెరిగిపోవడం. ఎందుకంటే దశమాధిపతి కూడా కాబట్టి వర్క్‌లో ప్రెషర్స్ అనేటివి పెరిగిపోవడము, ఇంకా సపోర్ట్ అనేది తగ్గడము, స్లో అయిపోవడము, కొంచెం డిలేగా జరగడం అన్నీ గూడా ఇదంతా గూడా శని 12థ్ హౌస్‌లోకెళ్ళినప్పుడు మీ పేషెన్స్‌ని పరీక్షిస్తాడనమాట. మీ యొక్క ఓపికని. ఓకే. ఇట్లంతా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అనేది తగ్గడము. ఓకే. కాస్త దూరపు బంధువులు గాని, దూరంగా ఉన్న మిత్రులు గాని వీళ్ళుంటారు గదా! వీళ్ళు కాస్త సపోర్ట్ అనేది తగ్గడం వాళ్ళ దగ్గర నుంచి.
ట్రావెలింగ్ లో కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది అయిపోవడము. ఓకే. ఫారిన్ ల్యాండ్స్ కి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వారికి కాస్త డిలేస్ అయితే కనిపించడం, అంటే అవ్వకుండా అయితే పోదు కానీ కాస్త వీసాస్ కి సంబంధించి కానీ ఇంకా ఈ పాస్పోర్ట్ కి సంబంధించి ఏదైనా సరే ఇవి కాస్త డిలేస్ ఉండడం ఇవన్నీ జరుగుతుంది. సో ఎక్కువగా హనుమంతుడి యొక్క గుడికి విజిట్ చేయండి. హనుమంతుడి టెంపుల్ ని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయండి. హనుమంతుడిని దర్శించుకోండి. అండ్ షేర్ మార్కెట్స్ కి అయితే అస్సలే ఇన్వెస్ట్ చేయకండి. షేర్ మార్కెట్స్ లో పూర్తిగా బిగ్ నో. ఎందువల్ల అంటే ఈ శని వ్యయ స్థానం పోయినప్పుడు ఆల్రెడీ ఎక్స్పెండిచర్స్ చేపించేస్తున్నాడు. 12,000 ఈస్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. 12,000 అనేది ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ కాబట్టి మీ దగ్గర ఉన్న మనీని ఇంకొక దాంట్లో పెట్టి కొన్ని రోజుల పాటు వదలడాన్ని 12,000 అంటారు. ఓకే. సో 12,000 రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 12,000 లో శని ఒక గోచారం జరిగినప్పుడు ఈ షేర్ మార్కెట్ లో అంతా ఉండదన్నమాట. స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్ లో చేయకండి. ఎస్పెషల్ గా గ్యాస్ కి సంబంధించి, వాటర్ బేస్డ్ కి సంబంధించి, ఎందుకంటే మీన రాశి వాటర్ బేస్డ్ అనమాట. శని అక్కడికి పోయినప్పుడు వాటర్ డ్రైన్ చేసినట్టు చేస్తాడు. సో ఇట్లా ఉంటుంది కాబట్టి గ్యాస్ కి సంబంధించి, వాటర్ బేస్డ్, ఆయిల్, ఐరన్, ఓకే, వీటికైతే అసలే చేయకండి. ఓకే. వీటిలో అసలే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అంటే చిన్న చిన్న అవమానాలు కూడా ఇవ్వచ్చు అనమాట. కాస్త కేర్ఫుల్ గా ఉండండి. మీ కమ్యూనికేషన్, మీరు మాట్లాడే మాటల విషయంలో కానీ, అవతల వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పాన్సెస్ లో కానీ అన్నిట్లో చాలా జాగ్రత్తగా ఉండండి. డిప్లొమాటిక్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే. డిప్లొమాటిక్ గా ఎంత దేన్ని యాక్సెప్ట్ చేయకుండా, దేన్ని కాదనకుండా, ఓకే, నో చెప్పక ఎస్ చెప్పక కొంచెం డిప్లొమాటిక్ గా ఉండడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో. ఓకే. సో వాళ్ళకి బాధ పెట్టకూడదు, అట్లానే మీరు బాధపడకూడదు. ఇలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకొని మాటలన్నీ కూడా డిప్లొమాటిక్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువగా ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకండి. ఓకే. గెయిన్స్ పైన కానీ వీటిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయకండి. అండ్ డెబ్ట్స్ మీన్స్ మీరు అప్పులు చేయడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కాస్త లిమిట్ చేయండి. ఓకే. సో మేష లగ్నం వారు కానీ, మేష రాశి వారు కానీ ఏదైనా కొంచెం లార్జ్ అమౌంట్స్ ని అప్పుగా తీసుకొని వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి బిజినెస్ చేద్దాం అని కానీ ఇట్లాంటివి చేయాలనుకుంటే అది కూడా మేజర్ గా ఫారిన్ సంబంధించిన బిజినెసెస్. ఓకే. ఈ ఫారిన్ సంబంధించిన బిజినెస్ అంటే ఏంటి, ఇప్పుడు చైనీస్ ఫుడ్ సెంటర్స్ అని ఇంకా ఇంకా ఉంటది కదా, ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటివి చేయాలనుకున్నా ఇట్లాంటివి మేజర్ గా ట్రెడిషనల్ వి కాకుండా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని మరి మీరు వాటి యొక్క ఎజెన్సీని యాడ్ చేయాలి ఈ యొక్క బిజినెస్ లో. అలాంటి అనుకునే వాళ్ళంతా కూడా కొంచెం హోల్డ్ చేసుకోండి. ఓకే. స్టార్ట్ స్మాల్. ఒకేసారి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి. కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉందన్నమాట. సో నెక్స్ట్ వృషభ లగ్నం, వృషభ రాశి పీపుల్ కి. సో ఈసారి ఈ యొక్క శని ట్రాన్సిట్ అయితే మీకు 11th హౌస్ లో జరుగుతోందన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న బెనిఫిట్ ఉంది. సో ఒకవేళ మీది వృషభ లగ్నం కానీ, తులా లగ్నం కానీ అయ్యుండి మేష రాశి అయ్యుంటే మీకు ఏలినాటి శని ఇంకా స్టార్ట్ అయినట్టు కదా, ఇప్పుడు లాస్ట్ మంత్ 30th తో స్టార్ట్ అయినట్లు. సో ఇది మీకు యోగిస్తుంది అనమాట. ఎందుకంటే రాశి కంటే కూడా లగ్నము బీజం లాంటిది, అది బేస్ పాయింట్ లాంటిది. సో వృషభ లగ్నం కానీ, తులా లగ్నం కానీ అయితే ఆ రెండు లగ్నాలకి శని కోణ కేంద్రాధిపతి అవుతాడు. సో కాబట్టి ఖచ్చితంగా ప్యూర్ శుభగ్రహం, యోగకారకుడు కాబట్టి ఏలినాటి శని అనేది బాగా యోగిస్తుంది అనమాట. ఓకే. సో ఇది ఒక చిన్న పాయింట్, ఎగ్జామ్షన్ పాయింట్ ఏలినాటి శనికి సంబంధించిన దాంట్లో. సో అందుకే నేను ఈ రాశికి సంబంధించిన ఫలితాలు చెప్పడంలో కొంచెం చేయను అనమాట. ఎందుకంటే లగ్నం వృషభ లగ్నం వారికి ఏంటంటే 11th హౌస్ లో ట్రాన్సిట్ జరుగుతోంది. ఫేక్ పీపుల్, ఫేక్ ఫ్రెండ్స్, ఫేక్ మెంటార్స్ అందరూ కూడా వదిలేస్తారు ఎక్కువగా. ఓకే. మీకు ఇబ్బంది చేసే వాళ్ళందరూ ఫ్రెండ్స్ సర్కిల్లో నుంచి కానీ, మీ మెంటార్స్ నుంచి కానీ, మీ గురువులుగా భావించే వాళ్ళు కొంచెం ఫేక్నెస్ ఉందనుకోండి, శని ఉన్నప్పుడు వాళ్ళని ఏదో ఒక రూపాన్ని మీ నుంచి దూరం చేసేస్తాడు అనమాట. గొడవ పడో అది పడో ఇది పడో ఏదో ఒకటి దూరం చేసేస్తాడు. ఇట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. గెయిన్స్ అనేది కాస్త స్లో అవుతాయి, బట్ లాంగ్ టర్మ్ గెయిన్స్ అనేవి బాగుంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ధనవంతులు అయ్యేదానికి మంచి టైం అనమాట ఇది. అండ్ సాటర్న్ ఎనర్జీ 11th హౌస్ లో ఎలా ఉంటుందంటే మీకు ఈ పార్టీలు చేసుకోవడము, ఎంజాయ్ చేయడము, క్లబ్బులకి వెళ్ళడం, అక్కడికి ఇక్కడికి ఎంజాయ్ చేసుకోవడం, రైడ్ చేయడం ఇవన్నీ కూడా ఇంకటి నుంచి అంత అంత అనుకూలించవు మీకు. ఈ యొక్క శని పీరియడ్ ఎట్లా ఉంటుందంటే 11th హౌస్ లో శని పీరియడ్ మీ యొక్క డిజైర్స్ ని, డ్రీమ్స్ ని ప్రూవ్ చేసుకునే టైం అనమాట ఇది. సో మీరు అనవసరమైన వాటి మీద ఈ సాటర్న్ ఎనర్జీని ఖర్చు చేయకండి. ఓకే. సాటర్న్స్ ఎనర్జీ అనేది చాలా ప్రీషియస్ ఎనర్జీ. ఓకే. సాటర్న్ ఒక మంచి కర్మగ్రహం అనమాట. ప్యూర్ ఒక ఏదన్నా పని చేస్తా ఉన్నారు అంటే దానికి కావాల్సిన పుష్ అంతా కూడా బాగా ఇస్తాడు. పని చేయాలి సాటర్న్ అంతే శనికి. సో కాబట్టి ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి. ఆ డివైన్ ఎనర్జీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు అనుకుంటున్న డ్రీమ్స్, డిజైర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని స్టార్ట్ చేసేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని, ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోండి, స్టార్ట్ చేసేయండి ఏదో ఒకటి. సో ఆ పుష్ అనేది సాటర్న్ మీకు ఇస్తాడు ఖచ్చితంగా. మీకు యోగకారకుడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా కొంచెం బెటర్ గా ఇస్తాడు. ఓకే. సో ఇట్లా అనమాట. గుడ్ మెంటార్స్, మంచి గురువులు, ఎవరైతే ట్రూ
మీకు వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఉంటుందో, ట్రూ నాలెడ్జ్ ఉంటుందో, మీ పైన మంచి ఒపీనియన్స్ ఉంటాయో, వాళ్ళు మంచి మంచి సపోర్ట్ అనేది ఇస్తారనమాట. అండ్ ఎల్డర్ బ్రదర్ నుంచి కొంచెం సపోర్ట్ ఉంటుంది, అంటే మీ అన్నయ్యల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అయినా కొంచెం మంచి సపోర్ట్ ఉంటుంది. అండ్ మీ సోషల్ నెట్వర్క్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అనేది కాస్త బోరింగ్ గా అనిపించవచ్చు. ఓకే, కానీ పర్లేదు, మీకు బోరింగ్ గా అనిపిస్తుంది కానీ మీకు చెడు చేయదు, మంచిగా చేస్తుంది అట్లా దిప్పైనా సరే. ఎందుకంటే ఫేక్ పీపుల్ అంతా వదిలేస్తున్నారు కదా, కాస్త బోరింగ్ గానే అనిపిస్తుంది, కానీ మీకు అది లాంగ్ టర్మ్ లో మంచి గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ మిథున రాశి, మిథున లగ్నం పీపుల్ కి. సో ఈ మిథున లగ్నం పీపుల్ కి ఏంటంటే శని యొక్క ట్రాన్సిట్ అనేది 10th హౌస్ లో జరుగుతుంది అనమాట. సో ఇలా జరిగినప్పుడు కెరియర్ పరంగా ఫస్ట్ మీకు జరిగేది సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, విచ్ ఇన్ టర్న్స్ గుడ్, మీకు మంచిగానే ఉంటుంది. ఫైనల్ గా అల్టిమేట్ అవుట్పుట్ అనేది ఆ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినా కూడా మంచిగా ఉంటుంది. ఓకే, కాస్త టైం పడుతుంది, కాస్త డిలే అవుతుంది కొంచెం కెరియర్ పరంగా మీరు చేసే స్టెప్స్, మీరు తీసుకునే స్టెప్స్ లో సక్సెస్ వచ్చి ఎదగడానికి. అండ్ అలానే మీకు ఇది ఒక రైజ్ అండ్ ఫాల్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, సడన్ గా మీకు ఏదో ఓహోన్ పెరిగిపోరు, బాగా పడిపోరు, కొంచెం స్లోగా ఎదుగుతారు, మళ్ళీ కొంచెం పడతారు, మళ్ళీ ఎదుగుతారు. ఇట్లాంటి ఒక సిచ్యువేషన్స్ అయితే ఉంటాయన్నమాట శని యొక్క ఈ టైం పీరియడ్ లో. శని బేసిక్ గా డిలే చేస్తాడు ఏదైనా సరే. ఆ యొక్క మీ పేషెన్స్ అంతా పరీక్షించి మీలో ఉన్న ఎనర్జీని అంతా డ్రైన్ చేసేసి ఆ తర్వాత మీకు ఆ రిజల్ట్ ని చాలా ఎక్సలెంట్ గా ఇస్తాడు. ఓకే, సో ఇట్లా ఉంటుంది కాబట్టి కెరియర్ పరంగా బాగానే ఉంటుంది. కాకపోతే మీరు తీసుకునే డెసిషన్స్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది ఇక్కడ. సో సాటర్న్ ఎనర్జీ 10th హౌస్ లో ఉన్నప్పుడు కెరియర్ పరంగా డెసిషన్ మేకింగ్ లో చాలా టెన్షన్ అయితే ఇస్తాడు. సో ఎంత టెన్షన్స్ తీసుకున్నా, మీరు తీసుకునే డెసిషన్, ఎంత టెన్షన్స్ పడినా మీరు తీసుకునే డెసిషన్ చాలా కేర్ఫుల్ గా తీసుకోండి. ఒక ఎక్స్ట్రా బోనస్ టిప్ ఏంటి అంటే, మిథున రాశి, మిథున లగ్నం పీపుల్ కి మే 15th తర్వాత గురుడు ఎట్లో లగ్నంలోకి వచ్చేస్తాడు. సో గురుడు అంటే ఎవరు? మనకంటే ఎల్డర్ పీపుల్, సీనియర్ సిటిజన్స్, ఇంకా టీచర్స్, ఈ ప్రొఫెసర్స్ కి సంబంధించిన వాళ్ళు, ఇంకా మనము వీళ్ళ ఫలానా వ్యక్తి దగ్గర నుంచి మనకు ఒక నాలెడ్జ్ గెయిన్ వస్తుంది. ఓకే, అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే. ఓకే, ఏ పని చేసుకునే వాళ్ళైనా సరే, ప్రొఫెసర్స్, టీచర్సే కావాల్సిన అవసరం లేదు, మీరు ఫీల్ అవ్వాలి అవతల వాళ్ళ దగ్గర నుంచి, ఇతని దగ్గర నుంచి మనకు మంచి గెయిన్ వస్తుంది ఇట్లాగా. సో అలాంటి వారు కూడా గురుడు రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి, సో అలాంటి వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. మీకు అంత టెన్షన్స్ లో ఉన్నప్పుడు సజెషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు యోగిస్తుంది అనమాట ఇది. సో అన్ని కూడా మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే, మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్స్. ఈ సిచ్యువేషన్స్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, మీ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉందనేది మ్యాటర్ లోకి వస్తుంది. అండ్ మీకు కాంపిటీటర్స్ తో, మీ కొలీగ్స్ తో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. అండ్ ఈసారి షార్ట్ కట్స్ కానీ, చీటింగ్ కానీ అవి ఏవి కూడా శని అలో చేయడు. సో స్లో ప్రోగ్రెస్ చేసినా కూడా ట్రూ ప్రోగ్రెస్ చేయమని పుష్ చేస్తాడు శని. సో బాగానే ఉంటుంది కెరియర్ పరంగా, కాస్త డిలేడ్ గా సక్సెస్ ఉంటుంది కానీ మంచి సక్సెస్ ఉంటుంది. చీటింగ్, షార్ట్ కట్స్ ఇవేవి లేకుండా మంచిగా, ఎలాంటి డిపెండెన్సీ లేకుండా, ఓకే, మంచి స్ట్రాటజీస్ తో మీ కెరియర్ ని బిల్డ్ చేసుకొని చాలా మంచి లాంగ్ టర్మ్ గెయిన్, మన లాంగ్ టర్మ్ గ్రోత్ అయితే ఇస్తాడనమాట. ఓకే, సో ఎక్కువ హనుమంతుడి యొక్క గుడిని విజిట్ చేయండి, హనుమాన్ చాలీసా చాంట్ చేసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఎందుకంటే ఈ 6th హౌస్ లార్డ్ అయిన కుజుడు కూడా మీకు కొంచెం సాటిస్ఫై అవుతాడు అనమాట. హనుమాన్ చాలీసా కానీ అవి చదువుకున్నప్పుడు, సుబ్రహ్మణ్య అష్టకాలు కూడా చదువుకోవచ్చు. ఓకే, ఆర్ విష్ణు సహస్రనామం కూడా చాలా బాగా పనిచేస్తుంది సాటర్న్ 10th హౌస్ లో ఉన్నప్పుడు. ఓకే, ఇవన్నీ కూడా చేసుకోండి. అండ్ కాలభైరవుడికి సంబంధించి కూడా చేసుకోవచ్చు, కానీ కొన్ని కాలభైరవ మంత్రాలు అనేటివి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఆ శ్లోకాలు, అష్టకాలు, ఇవి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అది హోరోస్కోప్ లో 9th హౌస్ ని, 11th హౌస్ ని, 5th హౌస్ ని, నవాంశ 9th హౌసెస్ ని అనలైజ్ చేసినప్పుడు ఆ కాలభైరవుడికి సంబంధించిన ఈ సాధనకు సంబంధించి కానీ, ఇంకా మంత్ర శ్లోకాలకు సంబంధించి కానీ చెప్పాల్సి ఉంటుంది. బట్ ఓకే, అది అది పక్కన పెట్టుకుంటే మనం అవి నెక్స్ట్ లెవెల్ అంతా కూడా పక్కన పెట్టుకుంటే బేసిక్ గా మీరు హనుమంతుడికి, ఈ విష్ణుమూర్తికి, ఇలాంటి దేవుళ్ళకి ఎక్కువ ఆరాధించండి. ఓకే, చాలా బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక లగ్నం పీపుల్ కి ఏంటి అంటే, ఈసారి ఈ సాటర్న్ ట్రాన్సిట్ అనేది 9th హౌస్ లో జరుగుతుంది అనమాట. ఈ 9th హౌస్ లో జరిగినప్పుడు ఏంటి, మీకు కాస్త ఈ లక్ అనేది తగ్గినట్లుగా అనిపిస్తుంది, జీవితంలో ఫార్చ్యూన్ అనేది తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే అదృష్ట స్థానం పైకి శని వెళ్తున్నాడు కాబట్టి. ఓకే, అండ్ పర్పస్ పైన మీరు చేసే ట్రావెల్స్ అనేటివి కాస్త డిలే అవుతాయి. ఒక లైఫ్ పర్పస్ పైన కానీ, కెరియర్ పర్పస్ పైన కానీ, ఫైనాన్షియల్ పర్పస్ ఆర్ మ్యారేజ్ పర్పస్, ఏదైనా సరే మీకు లైఫ్ కి ఇంపార్టెంట్ డెసిషన్స్, ఇంపార్టెంట్ విషయాల పైన చేసే ట్రావెల్స్ అనేటివి కాస్త డిలే ఉంటాయి. అండ్ ఫాదర్ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ కి సంబంధించిన వర్క్స్ అనేటివి కాస్త డిలే అవుతాయి. ఓకే, మీ సుపీరియర్ ఆఫీసర్స్ కానీ, ఈ యొక్క ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, మీ వర్క్ చేసి పెట్టాల్సిన వాళ్ళంతా కూడా కాస్త అబద్ధాలు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈసారి ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం పీపుల్ కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ, మీ యొక్క డేర్నెస్ కానీ అన్ని కూడా ఎక్సెల్ అవుతాయి, బాగా పెరుగుతుంది.
ఎందువల్ల జరుగుతుందంటే శని యొక్క సప్తమ దృష్టి మీ తృతీయ స్థానం పైన వర్గం కన్యా రాశిలో పడుతుంది కాబట్టి, అక్కడి నుంచి కేతు కూడా మన సెకండ్ వచ్చేస్తాడు కాబట్టి. సో థర్డ్ హౌస్ అనేది ఇంపాక్ట్ అవుతోంది. ప్రెసెంట్ కరెంట్లీ కూడా మీ యొక్క పంచగ్రహాలు మీ యొక్క 9th హౌస్ లో ఉన్నాయి. ఇవి మీరు ఈ వీడియో చూసే టైంకి పంచగ్రహాలు ఆస్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి అది ట్రిగర్ అయిపోయింది థర్డ్ హౌస్ అండ్ ఆల్రెడీ. సో ఇప్పుడు సాటర్న్ అక్కడే ఉండి దాని యొక్క ఎనర్జీని ఇంకా కొంచెం ట్రిగర్ కొంచెం ఏదో పొడుస్తున్నట్లుగా చేస్తూనే ఉంటాడు కాబట్టి, సో థర్డ్ హౌస్ అనేది ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. లైక్ మీరు షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఎక్స్ప్రెషన్స్, మీ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్, మీ యొక్క పిఓవి, ప్రపంచాన్ని మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రతి విషయాన్ని మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది. డేర్నెస్ పెరుగుతుంది. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే అప్పటిదాకా జాబ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకునే పీపుల్, చదువు అయిపోయింది ఇంకా జాబ్ చేసేయాలి, ఎట్లయినా చేయాలనుకునే పీపుల్ ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి ఒక కొంచెం రిస్క్ తీసుకొనైనా సరే నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తాను, నాకు ఈ జాబ్స్ వద్దు అనే ఒక ఆలోచన కూడా వచ్చేస్తుంది. మీ పిఓవి మారిపోతుంది అనమాట. ఓకే, ఇట్లా. సో ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. కాస్త డిలేస్ అనేటివి మీ యొక్క ఫార్చ్యూన్, అదృష్ట విషయాల్లో కనిపిస్తున్నాయి. సో దాన్ని మీరు ఎట్లా సెట్ చేసుకోవచ్చు అంటే శని యొక్క కర్మని అదృష్ట స్థానంలో 9వ స్థానంలో తీర్చేయడం. శని యొక్క కర్మ తీర్చేయాలంటే మీ యొక్క ఫిజికల్ వర్క్ అనేది ఎక్కువ చేయడం. ఓకే, ఎక్కువ కష్టపడండి. ఒక అది మెంటల్ స్ట్రెస్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవ్వండి. మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వలేదంటే శని యొక్క ఎనర్జీ తగ్గదు అనమాట అక్కడ. సో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటేనే బెటర్ మీకు. ఓకే, ఎవరికైనా శని ఏ హౌస్ లో ఉన్నారో ఆ హౌస్ కారకత్వాస్ పైన. సో స్ట్రెస్ పడండి. ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ సంబంధించిన మెంటల్ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా సాటర్న్ ఎనర్జీ కొంచెం బ్యాలెన్స్ అవుద్ది, మీకు సపోర్ట్ చేస్తుంది. సో బాగుంటుంది. ఓకే, 9th హౌస్ లో పర్లేదు సార్, బాగానే ఉంటుంది మీ యొక్క ఈ యొక్క ట్రాన్సిట్ అయితే మీకు. సో నెక్స్ట్ సింహరాశి, సింహ లగ్నం పీపుల్ కి. సో సింహరాశి పీపుల్ కి ఏంటి అంటే ఈసారి ఈ శని యొక్క ట్రాన్సిట్ 8th హౌస్, దీన్నే అష్టమ శని అని కూడా అంటారు అనమాట. లగ్నం నుంచి తీసుకున్న అష్టమ శని అవుతా ఉంది. సో దీని యొక్క రిజల్ట్స్ ఎట్లుంటాయంటే మీకు జీవితంలో జరగాల్సిన మార్పులు, ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కూడా కాస్త స్లో డౌన్ అయిపోతాయి. ఓకే, ఏదైనా మీ వర్క్ పరంగా కానీ, జీవితం పరంగా కానీ, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదైనా సరే అవన్నీ కూడా కాస్త స్లో డౌన్ అయిపోతాయి అనమాట. అండ్ వర్క్ లో కొంచెం ప్రెజర్స్ ఉండడము, వైఫ్ సైడ్ నుంచి కొంచెం ప్రెజర్స్ ఉండడము, ఇంకా మ్యారేజ్ కి సంబంధించిన ప్రెజర్స్ ఎక్కువ అవడము, ఇట్లాంటివి, మ్యారేజ్ డిలేస్ అవడము. ఓకే, లాస్ట్ దాకా వచ్చి బ్రేక్ అయిపోవడం, మ్యారేజ్ కి సంబంధించిన సంబంధాలు అనేటివి. అండ్ వైఫ్ సైడ్ ఫ్యామిలీ నుంచి కొంచెం హర్డల్స్ క్రియేట్ చేయడము. ఓకే, అంటే ఇబ్బందులు క్రియేట్ చేయడం, ఇట్లాంటివి జరగడం. అండ్ ప్లాన్స్ లో సడన్ చేంజెస్ అనమాట. కెరీర్ పరంగా కానీ, ఏదైనా వ్యాపారాల్లో ఆర్ మ్యారేజెస్ లో ఏదైనా సరే, ఫైనాన్షియల్ గా ఇట్లా ప్లాన్స్ లో సడన్ చేంజెస్ అయితే చేస్తారు. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఒక స్టూడెంట్, సింహలగ్నం సింహరాశి యొక్క స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. ఆ అబ్బాయో అమ్మాయో ఈ ఇయర్ అయిన తర్వాత ఈ బీటెక్ ఫైనల్ చదువుతున్నారు, ఇది అయిపోయిన తర్వాత నేను జాబ్ చేస్తా అంటారు. కానీ ఈ యొక్క సాటర్న్ ట్రాన్సిట్ అనేది వాళ్ళకి అక్కడ ట్రిగర్ అయిందంటే ఖచ్చితంగా చేయరు అనమాట. ఓకే, వాళ్ళ ప్లాన్స్ చేంజ్ అయిపోతాయి. బిజినెస్ వైపు వెళ్ళిపోతారు, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్ళిపోతారు, ఇంకేదైనా వేరే డొమైన్ లో జాబ్ కోసం వెతుక్కోవచ్చు. ఇట్లాంటివి కూడా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఉన్న జాబ్స్ వదిలేసేయడము. ఓకే, ఎందుకంటే సడన్ ప్లాన్ చేంజెస్, వేరే ఒక పెద్ద దానికోసం ఉన్నదాన్ని వదిలేసుకోవడం, ఇట్లాంటివి. అండ్ సడన్ ప్లాన్ చేంజెస్ జరగడము, ఇంకా కొత్త జాబ్స్ కోసం ఎక్కువ వెతకడం, ఆ కొత్త జాబ్స్ వచ్చినవి వాటిలో ఎక్కువ కోపపడడం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట సింహరాశి సింహలగ్నం పీపుల్ కి. సో ఈసారి 8th హౌస్ అనేది ప్రామినెంట్ అవుతుంది కాబట్టి శనికి ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కూడా ఇట్లా తిక్కమగ్గానే ఉంటాయన్నమాట. బట్ దాన్ని వెల్ బ్యాలెన్స్డ్ గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. అండ్ అష్టమ స్థానం గురుడి యొక్క హౌస్ కాబట్టి అది ఈ శివుడి యొక్క ఆలయాలకు వెళ్ళండి. జలాభిషేకం, పాలాభిషేకం అలాంటివి చేయించండి, చాలా మంచిది అనమాట. ఓకే, సో నెక్స్ట్ కన్యా రాశి, కన్యా లగ్నం పీపుల్. సో ఈ కన్యా రాశి, కన్యా లగ్నం పీపుల్ కి ఏంటంటే సాటర్న్ యొక్క ట్రాన్సిట్, శని యొక్క ట్రాన్సిట్ సప్తమ స్థానంలో జరుగుతుంది. సప్తమ స్థానంలో శని దిగ్బలం ఉంటాడు, అది అందరికీ తెలిసింది. సో ఇక్కడ శని మంచి స్ట్రెంగ్ఫుల్ గానే ఉంటాడు. ఓకే, ఇక్కడ ఈ సప్తమంలో శని ట్రాన్సిట్ జరిగినప్పుడు మ్యారిటల్ లైఫ్ లో కాస్త ఇష్యూస్ అనేవి వస్తాయి అనమాట. ఎందుకంటే శని ఒక బోల్డ్, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ప్లానెట్ కాబట్టి అంత అండర్స్టాండింగ్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా అంత అనుకూలించవు. కాబట్టి ఆ బోల్డ్నెస్, ఆ స్ట్రైట్నెస్ వల్ల కొంచెం మ్యారిటల్ లైఫ్ లో కాస్త ఇబ్బందులు అనేవి ఫేస్ చేయడం ఇట్లాంటి ఉంటాయి. అదే శని మిమ్మల్ని బిజినెస్ లో టైకూన్ కూడా చేయొచ్చు అనమాట. ఎందువల్లంటే దిగ్బలం పొందిన శని మీకు సప్తమ స్థానం బిజినెస్ హౌస్ లో, పార్ట్నర్షిప్స్ హౌస్ లో, సమాజం హౌస్ లో ఉన్నాడు కాబట్టి మీకు బిజినెస్ లో పిఓవిస్, మీ యొక్క స్ట్రాటజీస్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా చేసేలా చేసి బిజినెస్ లో మంచి గ్రోత్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో మీరు పార్ట్నర్ తో టైం ఎక్కువ స్పెండ్ చేయండి. ఈ యొక్క మౌంటైన్ ఏరియాస్ కి ఎక్కువ విజిట్ చేయండి. లైక్ మౌంటైన్ ఏరియాస్, టెంపుల్స్ కి విజిట్ చేయండి, ఇంకా మంచిది. లైక్ మనకి కేదార్నాథ్ అనేసి, తిరుమల అని, ఇట్లా ఎక్సెట్రా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా. సో ఇలా మౌంటైన్ ఏరియాస్ లో ఉన్న టెంపుల్స్ ని ఎక్కువ విజిట్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది అనమాట. మ్యారేజ్ అవడంలో డిలేస్ ఉంటాయి, మంచి మెచ్యూరిటీ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ తులారాశి అండ్ తులాలగ్నం పీపుల్.
తులారాశి తులాలగ్నం పీపుల్కి ఏంటి అంటే ఈసారి ఈ 6th హౌస్ లో సాటర్న్ యొక్క ట్రాన్సిట్ జరుగుతుంది, శని యొక్క ట్రాన్సిట్. దీనివల్ల ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, అంతర్గత శత్రువులు పెరగడము, మీ యొక్క ఫ్యూచర్ పైన భయం అనేది ఎక్కువ అవడము, అండ్ ఓకే ఇలాంటివి జరగడం. అంతర్గత శత్రువులు అయినా సరే వాళ్ళని చాలా ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. షష్ఠ స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే విక్టరీ ఓవర్ ఎనిమీస్ అనేది ఉంటుంది అనమాట ఫర్ ష్యూర్ గా. సో కాబట్టి ఇది అనుకూలిస్తుంది. ఇన్లాస్ తో గొడవలు అవ్వచ్చు అనమాట. మీ అత్తమామ వద్ద కానీ వాళ్ళతో కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. వాళ్ళ యొక్క ప్రెజెన్స్ అనేది కాస్త అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వచ్చు మీరు. ఓకే, ఇట్లాంటివి కూడా జరగచ్చు. మనీ రిలేటెడ్ డెబ్ట్స్ విషయాల్లో, అంటే అప్పులు తీర్చడం చేయడం విషయాల్లో కాస్త కాంప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. మనీ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా చేయండి, నేర్చుకోండి. మనీ మేనేజ్మెంట్ చాలా బాగా నీట్ గా చేసుకోండి. ఓకే, ఈ ఫ్యూచర్ పైన మీ పిఓవి అనేది మారాలన్నమాట. ఓకే, శని 6th హౌస్ ఉన్నప్పుడు ఫ్యూచర్ పైన పిఓవి అనేది మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మారాలి. నా ఫ్యూచర్ లో ఆ డబ్బులు వస్తే ఇది చేస్తాను, ఇది వస్తే అది పొడుస్తాను, ఇవన్నీ కాదు. ఈ శని 6th హౌస్ లో ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు పని చేయి అంటాడు. ఓకే, ఇప్పటికిప్పుడు ఆ పని స్టార్ట్ చేయి. ఏదైనా సరే, ఆలోచన అయినా సరే కనీసం. ఓకే, ఇప్పుడు ఒక అన్రియల్ హోప్ పెట్టుకొని మాత్రం మీరు టైం ని వేస్ట్ చేసుకోకండి. సాటర్న్ ఎనర్జీని 6th హౌస్ లో వేస్ట్ చేసుకోకండి. ఆ అన్రియల్ హోప్స్ అనేది ఎప్పటికీ ఫలించు. శని ఎప్పుడైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడే ఆ అన్రియల్ హోప్ ని కూడా రియల్ చేయగలుగుతాడు. సో కాబట్టి వర్క్ అనేది స్టార్ట్ చేయండి. అది మీ ఆలోచన విధంగా ఆలోచనలో చేస్తారు, ప్రాక్టికల్ గా చేస్తారు, మాటల్లో చేస్తారు, ఏదైనా సరే మీరు స్టార్ట్ చేసిన పని అయితే ఒక హోప్స్ పెట్టుకుని ఉండిపోకండి. ఓకే, ఇది ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఎక్కువగా గవర్నమెంట్ కి సంబంధించి గవర్నమెంట్ నుంచి మీకు వచ్చే గెయిన్స్ అనేవి బాగానే ఉంటాయి అనమాట, వస్తాయి. అండ్ ఎక్కువగా వీధి కుక్కలకి, స్ట్రీట్ డాగ్స్ కి ఫీడ్ చేయండి. ఓకే, మీకు వీలైనంత వరకు. ఏది లేదంటే ఒక 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఫీడ్ చేయండి. అంతేగాని రీజన్స్ వెతుక్కొని ఏ పనిని కూడా స్టాప్ చేయకండి. సో నెక్స్ట్ ఫర్దర్ మూవింగ్ టు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి పీపుల్ కి ఏంటి అంటే ఈ శని యొక్క గోచారం పంచమ స్థానం 5th హౌస్ లో జరుగుతుంది అనమాట. 5th హౌస్ లో సాటర్న్ ట్రాన్సిట్ జరిగినప్పుడు ఫస్ట్ బ్రేక్ పడేది మీ ఎంటర్టైన్మెంట్ విషయానికి. ఓకే, మీరు ఆ గేమ్స్ ఆడటము, ఈ వెబ్ సిరీస్ చూడడం, ఈ నెట్ఫ్లిక్స్ అని, అమెజాన్ ప్రైమ్ కానీ, మూవీస్ అని, ఇవంతా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్, ఎంటర్టైన్మెంట్ జోనర్స్ ఏదైతే ఉన్నాయో వీటికి కాస్త ఇబ్బంది అవుతుంది ఫస్ట్ గా. ఓకే, శని ఏం చేస్తాడంటే, శని ఒక మెచ్యూర్డ్ ప్లానెట్. ఏ హౌస్ లోకి పోతాడో ఆ హౌస్ కారకత్వాన్ని మెచ్యూర్డ్ గా చేసేలా చూస్తాడు అనమాట. సో ఏది ఇంపార్టెంట్ కాదు అనేసి శనికి బాగా తెలుసు. కాబట్టి 5th హౌస్ లోకి వెళ్ళినప్పుడు, 5th హౌస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ దాంట్లోకి వెళ్ళినప్పుడు, అండ్ హౌస్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రోపాసన స్థానం, అండ్ మీ యొక్క బుద్ధి స్థానం. సో ఈ యొక్క మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీ ఎంటర్టైన్మెంట్, మీ డోపమైన్ డీటాక్స్ కూడా అవ్వచ్చు అనమాట. ఓకే, మీరు ఇప్పటిదాకా ఈ పర్టికులర్ వెబ్ సిరీస్ ఇంకేదైనా మూవీనో చూస్తే మీరు ఆ మంచి గుడ్ ఫీల్ వచ్చేది. ఇప్పటి నుంచి ఏదైనా రీసెర్చ్ చేయడం ద్వారానో, మీకు నచ్చిన టాపిక్ ని, మీ యొక్క కెరీర్ కి ఉపయోగపడే టాపిక్ ని ఎక్స్ప్లోర్ చేయడం ద్వారానో ఆ డోపమైన్ అనేది రిలీజ్ అవ్వడం కానీ, మీకు ఆ యొక్క హ్యాపీనెస్ ఎనర్జీ అనేది ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ బ్రేక్ పడి మీ యొక్క లైఫ్ పర్పస్ కి సంబంధించిన విషయాల్లో రీసెర్చ్ అనేది బాగా చేస్తారు. ఖచ్చితంగా పుష్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇది ఈ 5th హౌస్ లో సాటర్న్ చేసే వర్క్ ఫస్ట్లీ. అండ్ మీ యొక్క మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అనేది తగ్గుతుంది అనమాట కాస్త. ఇలా ఎందుకు అన్నాను అంటే, శని ఏ విషయం చేసినా, ఏ పని చేసినా కూడా ఒక దాని మీదే ఫోకస్ చేసేలా చేస్తాడు. పూర్తిగా టు ద వెరీ లాస్ట్ ఎక్స్టింక్ట్ వరకు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసేలాగా చూస్తాడు అనమాట. సో మీ యొక్క మల్టీ టాస్కింగ్ స్కిల్ సెట్ అనేది తగ్గి మీరు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి, ఒక దాని మీద 1 by 1 స్టెప్ బై స్టెప్ వచ్చేలా చూస్తాడు అనమాట. ఓకే, జంపింగ్ చేయడానికి ట్రై చేయడు శని. సో కాబట్టి ఆ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ తగ్గి ఒక దాని మీద ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఫుల్ గా అచీవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మూవ్ చేద్దానికి ట్రై చేస్తాడు. అండ్ మీకు సంతానానికి సంబంధించిన విషయాల్లో, అండ్ కిడ్స్ వల్ల కానీ, వాళ్ళ యొక్క ఫ్యూచర్ మీద కానీ, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కానీ కొంచెం టెన్షన్స్ అనేది ఎక్కువ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ ఈ ఫేక్ లవ్ రిలేషన్షిప్స్ లో ఉన్న వారికి కూడా ఇది మంచి బెటర్ టైం. సో ఆ ఫేక్నెస్ అనేది బయటపడి ఎవరైతే బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా సరే మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు. ఓకే, అదే మీకు ఒక మంచి ట్రాన్స్ఫర్మేటివ్ పాయింట్ అనమాట. ఓవర్ థింకింగ్ కూడా ఉంటుంది అనమాట కొంచెం ఎక్కువగా ఈ లైఫ్ పైన కానీ, ఎందుకంటే బుద్ధి స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి, థింకింగ్ ఆలోచన విధాన స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి. శని ఒక భయపెట్టే ప్లానెట్, ఒక భయాన్ని క్రియేట్ చేసే ప్లానెట్. ఓకే, ఓవర్ థింకింగ్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ మీ నాటల్ హోరోస్కోప్ లో కానీ చంద్రుడు వీక్ గా ఉంటే ఇది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ ఇబ్బంది అనేది, ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తున్నాడు అనే దాని మీద ఇంకొంచెం ఓవర్ థింకింగ్ చేసి యాంగ్జైటీ ఫీల్ అవుతారు. ఇట్లానే కూడా జరుగుతుంది. సో ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ టైం అనేది మీ యొక్క స్కిల్స్ ని బాగా పెంచుకోవడానికి ఉపయోగపడే టైం. ఏదో ఒకటి చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అనుకోండి, ఆప్టెడ్ సిఎస్సి కానీ, ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ అనుకోండి. మీరు వాటిపైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయి, పైథాన్ అని, జావా అని, పిహెచ్పి అని, ఇలాంటివి ఏదైతే ఉన్నాయో వాటి మీద మీ టైం అనేది ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. ఇది బాగా స్కిల్స్ ని డెవలప్
డెవలప్ చేసుకునే టైం అనమాట. సాటర్న్ ఎనర్జీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సాటర్న్ డిలే చేసే ప్లానెట్, లాంగ్ టర్మ్ లో గుర్తుపెట్టుకునే దానికి కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది కూడా ఇస్తాడు సాటర్న్. సో కాబట్టి ఈ ఎనర్జీని, సాటర్న్ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా దాన్ని యూజ్ చేసుకోండి. సాటిస్ఫైడ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఆఫ్టర్ ఫేసింగ్ సమ్ అబ్స్టాకిల్స్. ఓకే, ఒక సింగిల్ లైన్ లో చెప్పేసేయాలంటే నో ఎంటర్టైన్మెంట్, నో ఎంజాయింగ్, ఓన్లీ లెర్నింగ్ అండ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్స్. ఓకే, ఎక్కువగా వినాయకుడి యొక్క గుడిని విజిట్ చేయండి, వినాయకుడిని ఆరాధించండి అండ్ హనుమంతుడిని ఆరాధించండి. చాలా వరకు బెటర్ ఉంటుంది అనమాట. శివుడి యొక్క గుడికి వెళ్ళండి, స్వీట్స్ డొనేట్ చేయండి, అన్ని కూడా ఆటోమేటిక్ గా 1 by 1 క్లియర్ అయిపోతాయి, అన్ని కూడా మీకు అనుకూలిస్తాయి. నెక్స్ట్ ధనుర్ రాశి, సాజిటేరియస్. ఓకే, ధనుర్ రాశి, ధనుర్ లగ్నం పీపుల్ కి ఈసారి ఈ శని చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు అనమాట. సో దీన్నే అర్ధాష్టమ శని అని కూడా అంటారు. సో 4th house లోకి శని వెళ్ళినప్పుడు ఏంటి అంటే మీ యొక్క ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఎక్కువ ఇస్తాడనమాట. మీకు మెంటల్ స్టెబిలిటీ అనేది, ఎమోషనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఒక టాస్క్ తో కూడుకున్న పని. సో ఎటువంటి ప్రాపర్టీ బయింగ్ కానీ, ఈ వెహికల్ బయింగ్ కానీ, లాంగ్ టర్మ్ యూజ్ చేసే వెహికల్స్ కానీ ఇవేవి కూడా బై చేయకండి, కొంచెం హోల్డ్ చేసుకోండి, బెటర్ అనమాట. లైక్ మీకు ఒక సెకండ్ హ్యాండ్ లో అవి కానీ, లేదంటే కొంచెం తక్కువ కాస్ట్ లో అయిపోయేవి ఇలాంటి బై చేసుకుని ఆ తర్వాత శని ట్రాన్సిట్ జరిగిపోయిన తర్వాత 4,000 నుంచి బెటర్ గా మీరు మంచి బై చేసుకోవచ్చు. ఓకే, ప్రాపర్టీస్ అని కానీ, వెహికల్స్ అని కానీ, ఏదైనా సరే, స్కూటర్ ఆర్ కార్ ఏదైనా. సో ఇట్లా అనమాట. అండ్ మదర్ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది, మదర్ తో రిలేషన్షిప్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కొంచెం దెబ్బతింటుంది. మైగ్రేన్ హెడేక్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఫ్యామిలీలో కాస్త స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఓకే, కొంచెం ఈ హౌస్ రెనోవేషన్స్ అని కానీ, వెహికల్ రిపేరింగ్ కి సంబంధించి, అంటే ఓల్డ్ వెహికల్స్ ని కొంచెం మళ్ళీ రిపేర్ చేసుకొని వాడుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆ విషయాల్లో కానీ, ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన విషయాల్లో కానీ, వీటన్నిటిలో కూడా కాస్త డిలేస్ అనేది, కాస్త అబ్స్టాకల్స్ అనేవి ఫేస్ చేస్తారు. మనీ పరంగా అయినా అవ్వచ్చు, ఎందుకంటే మోస్ట్లీ మనీ అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే సెకండ్ హౌస్ కాబట్టి. అండ్ మీ యొక్క సిబ్లింగ్స్ నుంచి అయినా అవ్వచ్చు, లేదా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ నుంచి అయినా అవ్వచ్చు. ఓకే, ఇట్లా వీళ్ళ నుంచి వాళ్ళ యొక్క మాటల ద్వారా అయినా సరే, వాళ్ళ యొక్క ఆలోచన ద్వారా అయినా సరే, కొంచెం అంటే పాజిటివ్ అని వాళ్ళు పాజిటివ్ గా చెప్పొచ్చు, మీకు అది నెగిటివ్ గా రిఫ్లెక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, వాళ్ళు మంచి ఉద్దేశంతో చెప్పినా కూడా. సో ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో 4th house సాటర్న్ ఇచ్చే ఎఫెక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. మీ యొక్క ఫాలోవర్స్ విషయంలో, మీకు మీ యొక్క వర్క్స్ విషయంలో ఇవన్నీ కూడా కాస్త డిస్టర్బ్ అవుతాయి అనమాట. శని ఎప్పుడైతే ఎండింగ్ స్టేజెస్ ఉంటుందో, శని ఆ రాశిని వదిలేస్తూ ఉంటాడు. అంటే 2027 ఆల్మోస్ట్ ఫిబ్రవరి, మార్చ్ టైమ్స్, ఆ టైమ్స్ నుంచి ఇవన్నీ కూడా అన్ని పెరుగుతాయి, ఎక్సెల్ అవుతాయి, బాగా ఎన్హాన్స్ అవుతాయి ఆ టైం నుంచి. ఓకే, ఈ ఇనిషియల్ స్టేజెస్ అన్నింటిలో కూడా కొంచెం ఇవన్నీ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా కాస్త డిలేస్ ఉంటాయి అనమాట. ఓకే, ఏదైనా దీనికి చిన్న రెమెడీస్ మీకు ఏంటి అంటే, మీరు ఓల్డ్ పీపుల్ కి ఎక్కువ డొనేషన్స్ చేయండి, వేప చెట్లు అనేవి ఎక్కువగా నాటండి, ఇలాంటివన్నీ చేయండి, చాలా బెటర్ గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మకర రాశి. మకర రాశి పీపుల్కి ఏంటంటే ఈసారి 3rd house లో శని గోచారం జరుగుతుంది అనమాట. సో యాక్చువల్ గా దుస్థానాల్లో కానీ, ఉపచయ స్థానాల్లో కానీ శని యొక్క ట్రాన్సిట్ జరిగితే మంచిదే, శని ఆ హౌసెస్ లో బాగానే ఉంటాడు. కానీ ఇక్కడ శని మీకు ఈ వర్క్ పరంగా కాంప్లికేషన్స్ అనేవి ఉండడం కానీ, మీ స్కిల్ సెట్ పరంగా, మీ ఎక్స్ప్రెషన్స్ పరంగా, ఓకే, మీ యొక్క హావభావాలను ఎక్స్ప్రెస్ చేయడంలో, ఈ విషయాల్లో కొంచెం లిటిల్ బిట్ ఇష్యూస్ అనేవి ఉండడం కానీ, అండ్ మీకు ఎట్లా చెప్పాలంటే మీ స్కిల్ సెట్ లో ఇబ్బందులు అని ఎందుకన్నాను అంటే, మీరు ఒకవేళ ఇప్పుడు ఒక పర్టికులర్ విషయంలో, ఒక పర్టికులర్ టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అనుకోండి, దానికి మించిన, దానికంటే బెటర్ ఆప్టిమైజ్డ్, వెల్ కన్స్ట్రక్టెడ్ ఒక టెక్నాలజీ కానీ, ఇంకొకటి ఏదైనా కానీ ఎమర్జ్ అవ్వచ్చు అనమాట, ఇంకోటి రావచ్చు అనమాట. సో ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ స్కిల్ సెట్ కి దెబ్బపడే ఒక డిస్ట్రాక్ట్ చేసే ఒక విషయాలన్నీ కూడా. ఓకే, ఇంకా స్లీప్ డిసార్డర్స్ ఉంటాయి, బ్రదర్స్ అండ్ క్లోజ్ పీపుల్ తో కాస్త అప్పుడప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. కొంచెం కమ్యూనికేషన్ లో జాగ్రత్తగా ఉండండి, అతిగా మాట్లాడకుండా కొంచెం చూసి మాట్లాడండి. ఓకే, శని దేవుడి యొక్క ఆలయాలను విజిట్ చేయండి, హనుమంతుడి యొక్క ఆలయాలను విజిట్ చేయండి. ఓకే, బోల్డ్ కెరియర్ స్టెప్స్ ని తీసుకోండి, శని సపోర్ట్ చేస్తాడు, ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా ఇస్తాడు అనమాట బానే. సో బోల్డ్ కెరియర్ స్టెప్స్ అనేవి తీసుకోండి. మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ ని, అంటే 3rd house లో శని ఎట్లా చేస్తారంటే, మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడేలా చేస్తాడు, కానీ మీరు దాన్ని ఓవర్కమ్ చేసి, మీ యొక్క సంకల్ప బలంతో ఓవర్కమ్ చేసి దాన్ని కానీ మీరు చేయగలిగారంటే మిమ్మల్ని పుష్ చేస్తాడు ఇంకా ముందరికి. ఓకే, రెస్ట్రిక్ట్ చేసేది శని, పుష్ చేసేది శని, మీ యొక్క క్యాపబిలిటీని, మీ యొక్క వర్తీనెస్ ని టెస్ట్ చేయడం అనమాట ఇదంతా కూడా. ఓకే, సో నెక్స్ట్ కుంభలగ్నం, కుంభరాశి. సో ఈ కుంభలగ్నం, కుంభరాశి పీపుల్ కి ఏంటంటే 2nd house లో శని ట్రాన్సిట్ అవుతుంది. మేజర్ గా కుంభరాశి పీపుల్ కి ఇది 2nd stage ఆఫ్ ఏలినాటి శని అనమాట. ఓకే, సో ఈ 2nd stage ఆఫ్ ఏలినాటి శని, ఈ ఏలినాటి శనిలో, ఈ 2nd stage ఆఫ్ ఏలినాటి శనిలో ఏంటంటే, అండ్ కుంభలగ్నం వాళ్ళు కూడా ఇది కన్సిడర్ చేయొచ్చు, ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ అవుతాయి, ఖర్చులు అనేవి ఎక్కువ అవుతాయి. ఓకే, అండ్ మీకు వర్క్ అనేది చాలా బాగుంటుంది, క్వాలిటీ వర్క్ ఉంటుంది అనమాట, రాదర్ దాన్ క్వాంటిటీ. క్వాలిటీ వర్క్ అనేది ఉంటుంది,
అండ్ ఫ్యామిలీ పైన ఎక్స్పెండిచర్స్ అయితే ఎక్కువ అవుతాయి అనమాట. ఫ్యామిలీ పరంగా హెల్త్ విషయంలో కానీ అండ్ ఫ్యామిలీ పరంగా చేసే స్పెండింగ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుంది. ఓకే, మీరు ఫ్యామిలీకి ఖర్చు పెట్టే విషయాలు చెప్తున్నా, ఇవన్నీ కూడా ఫ్యామిలీ పైన ఖర్చు అనేవి ఎక్కువ అవుతాయి. మెడికల్ బిల్స్ కూడా కాస్త ఎక్కువ అవ్వచ్చు అనమాట. అండ్ లోన్స్ కానీ ఈ అప్పులు కానీ ఏవైతే ఉన్నాయో చాలా రోజుల నుంచి మీరు కట్టాలి, మీరు చేయాలి అనుకుంటున్నా కూడా అవి నిలబడిపోయి అవి చేయలేక ప్రెషర్స్, అవతల సైడ్ నుంచి ప్రెషర్స్ ఎక్కువైపోయి ఇట్లంతా ఉంటాయి కదా. ఏదైనా బ్యాంకుల నుంచి అయినా, ఫ్రెండ్స్ నుంచి అయినా, దూర బంధువుల నుంచి ఎట్లయినా సరే ఇలాంటి విషయాల్లో, ఈ లోన్స్ అండ్ డెబ్ట్స్ విషయాల్లో సెటిల్మెంట్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఈ బ్యాంక్స్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా, బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా సెటిల్మెంట్స్ చేస్తారు. లాంగ్ టర్మ్ లో ఆగిపోయి ఉంటే హాఫ్ అమౌంట్ కానీ అట్లా ఇట్లా సెటిల్మెంట్స్ చేస్తారు. సో ఇలాంటి సెటిల్మెంట్స్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ కొంచెం డిప్లొమాటిక్ గా ఉండడానికి ట్రై చేయండి. అతిగా మాట్లాడకండి, అతిగా ఏది చేయకండి, డిప్లొమాటిక్ గా ఉండండి. ఓకే, దేనికి కాదనకండి, అన్నిటికీ అవుననకండి. ఇట్లా ఇట్లా ఉండండి. డిప్లొమాటిక్ అంటే ఇట్లా అనమాట. ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి చాలా మారుతాయి అనమాట. చాలా హెల్త్ కాన్షియస్ అనేది ఎక్కువైపోతుంది. ఓకే, చాలా కాన్షియస్ గా తింటారు. ఏదైతే మీకు ఇష్టమైన ఫుడ్ ఎక్కువ తినాలి తినాలి అనుకుంటారో అది తినలేకుండా కొంచెం డిలేస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ విషయాల్లో కూడా చివరికి, ఓకే, ఫుడ్ విషయాల్లో కూడా కొంచెం డిలే. మీరు ఏదైతే ఇష్టంగా తినాలనుకుంటారో అవన్నీ కూడా తినలేకుండా దానికి టైం తోయేసేయడము, రోజులు గడిచిపోవడం ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, బేసిక్ గా ఫుడ్ విషయంలో హెల్త్ కాన్షియస్ క్లీన్ గా తినడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫ్యామిలీలో కాస్త అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ జరగచ్చు అనమాట. అంటే ఎట్లా అంటే అంత మంచిగా బేసిక్ గా హెల్త్ ఇంకా రిమైనింగ్ అన్ని కూడా కొంచెం అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ ఏదైతే వద్దనుకుంటారో, జరగకూడదు అనుకుంటారో అలాంటివి కూడా కొంచెం జరగచ్చు. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఫ్యామిలీ హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. మనీ గురించి ఆలోచించకుండా ఫ్యామిలీలో ఏదైనా చిన్న హెల్త్ కాంప్లికేషన్స్ వస్తే ఫ్యామిలీ మెంబర్స్ కి వెంటనే హాస్పిటల్కి విజిట్ చేయడం అండ్ ఇలాంటివి చేయండి. ఓకే, మనీ మనీ అనుకుని దాన్ని డిలే చేయకండి. శనిదేవుడి యొక్క గుడికి వెళ్ళండి. మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ల్యాంప్ కానీ, ఈ యొక్క నువ్వుల నూనె దీపం కానీ ఏదైనా సరే వెలిగించండి. అండ్ కాలభైరవ అష్టకం చదువుకోండి. ఓకే, కాలభైరవ అష్టకం కానీ, కాలభైరవుడి యొక్క స్తోత్రం కానీ ఏదైనా సరే చదువుకోండి. లేదా శనిదేవుడి యొక్క స్తోత్రం కూడా చదువుకోండి. ఇంకా శనిగ్రహం యొక్క బీజ మంత్రం కానీ ఏదైనా సరే, ఓం ప్రాం ప్రీం ప్రాం సా శనేశ్వరాయ నమః ఉంటుంది కదా, ఇట్లా ఈ బీజ మంత్రాలైనా సరే ఏదైనా సరే చదువుకోండి, మంచిది. సో ఫైనల్ గా ఇంకా మీనరాశి మీనలగ్నం. మీనరాశి మీనలగ్నం పీపుల్ కి ఏంటంటే ఈ ఏలినాటి శని అనేది ఫస్ట్ హౌస్ లో జరుగుతుంది. దీన్నే జన్మ శని అని కూడా అంటారు అనమాట. అంటే పీక్ స్టేజ్ ఆఫ్ ఏలినాటి శని ఇది. ఓకే, దీన్నే జన్మ శని అంటారు. సో ఈ ఏలినాటి శని పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్ నుంచి కాస్త బీట్రేయల్స్ రావడం కానీ, అండ్ మెంటార్స్ నుంచి కాస్త మోసాలు రావడం కానీ, ఓకే, అంత సపోర్ట్ అనేది రాకుండా పోవడం కానీ, మీ యొక్క ఆలోచనలు అనేటివి అంతగా ఫలించకుండా పోవడం, ఓకే, ఇట్లాంటివి. అండ్ ఫైనాన్షియల్ గా చిన్న చిన్న ఇబ్బందులు అనేది పడడము, మనీ ఎక్స్పెన్సెస్ అయితే చాలా ఎక్కువ అయిపోవడము, ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనమాట ఈ ఏలినాటి శని పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు. మెయిన్ గా శని దిగ్బలాన్ని కోల్పోతాడు లగ్నంలో కానీ రాశిలో కానీ దిగ్బలాన్ని కోల్పోతాడు ఫస్ట్ గా. అండ్ వ్యయాధిపతి అయిపోతాడు, లాభాధిపతి అయిపోతాడు, శత్రుక్షేత్రంలో వచ్చి పడిపోతాడు. ప్రస్తుతం శత్రు నక్షత్రం పైన ఉన్నాడు, పూర్వభాద్రపద నక్షత్రం పైన. సో కాబట్టి అంటే మీరు ఈ వీడియో చూసే టైం కూడా పూర్వభాద్రపద నక్షత్రం పైన ఉన్నాడు అనమాట శని, శత్రు నక్షత్రం, గురు నక్షత్రం. సో కాబట్టి కాస్త ఈ యొక్క హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే అది న్యాచురల్ 12th హౌస్ కాబట్టి. ఓకే, కొంచెం హాస్పిటలైజేషన్ అండ్ 12th రాడ్, మీ లగ్నము మీ రాశి నుంచి 12th రాడ్ కాబట్టి. సో కాబట్టి హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. లేజినెస్, ప్రొకాస్టినేషన్ అంటే బద్ధకము, ఇవన్నీ కూడా ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏ వర్క్ అయినా సరే, ఏదైనా సరే మీరు ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో చేసేటివి క్వాంటిటీ పైన కాకుండా క్వాలిటీ పైన టైం ఇన్వెస్ట్ చేయండి. మీ ఆ సాటర్న్ ఎనర్జీని క్వాంటిటీ పైన కాకుండా క్వాలిటీ పైన, ఓకే, వర్క్ లో కూడా ఏదైనా సరే. ఇది మీరు ఈ స్టేట్మెంట్ అనేది మీరు వర్క్ లైఫ్ లో, మీరు డైలీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు దీని యొక్క రియల్ మీనింగ్ అండ్ ఎసెన్స్ మీకు అర్థమవుతుంది. ట్రై చేయండి. హెల్త్ కాంప్లికేషన్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది తగ్గిపోవడము, కాస్త ఈ ఎనర్జీ లాస్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడము, ఓకే, మజిల్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావడము, కాళ్ళకి సంబంధించి లెగ్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావడం, ఫీట్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావడం, ఓకే, కొంచెం దూరం నడిచిన అలసిపోవడం, లెగ్ పెయిన్స్ రావడము, ఇట్లాంటివన్నీ కాళ్ళ నొప్పులు ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది అనమాట శని మీ ఈ ట్రాన్సిట్ వల్ల. ఓకే, స్ట్రాటజీస్ ని బిల్డ్ చేయండి. ఆ స్ట్రాటజీస్ ని బిల్డ్ చేసిన స్ట్రాటజీస్ ని ఒకటికి 10 సార్లు రీచెక్ చేసుకోండి. ఓకే, ఒక్క ఆలోచన వచ్చిందంటే ఏదో గుడ్డిగా చేసేసేయకుండా, ఒక్క ఆలోచన వస్తే దాన్ని 10 సార్లు కాకపోతే 100 సార్లు అయినా సరే దాన్ని రెక్టిఫై చేసుకొని దాని పాసిబుల్ అవుట్కమ్స్, ఆ ప్రాబబిలిటీస్ అన్ని కూడా చాలా వెల్ క్యాల్కులేటెడ్ గా చేసుకొని స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. డిపెండెన్సీ అనేది ఎక్కువ పెట్టుకోకండి, అంతా కూడా సెటిల్ డౌన్ అయిపోతుంది. ఓకే, అంతా కూడా ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఓకే, సో ఈ మీనరాశి మీనలగ్నం వారికి బెస్ట్ రెమెడీ ఏంటంటే, ఈ మీనలగ్నం మీనరాశి అంటే న్యాచురల్ 12th హౌస్ అండ్ మీ 12th రాడ్ ఇక్కడ లగ్నంలోకి రాశిలోకి వచ్చాడు. సో కాబట్టి ఎక్కువగా డొనేషన్స్ అనేది చేయండి. టెంపుల్లో కానీ,
ఓకే. ఈ హాస్పిటల్స్ లో కానీ మెడిసిన్ డొనేషన్స్ అని కానీ, ఫుడ్ డొనేషన్స్ అని కానీ, ఏదైనా మీ బడ్జెట్ ఎంతైనా సరే, వేలలో లక్షల్లో పెట్టే చేయాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్ ఎంతైనా సరే, కొంచెమైనా చిన్న ఒకరి ఇద్దరికైనా సరే డొనేషన్, ఫుడ్ డొనేషన్ ఆర్ మెడిసిన్ డొనేషన్ అనేది ఏదైనా సరే చేయండి. ఓకే. బేసిక్ గా 12,000 అంటే టు గివ్ అవే. ఓకే. మన దగ్గర ఉన్నది కొంచెం వదిలేసుకోవడం. ఈ ఈ పర్టికులర్ టైం పీరియడ్ నుంచి మీరు ఒక చిన్న మీకు ఎట్లా అంటే చిన్న ప్రామిసింగ్ గోల్డ్ లాంటివి చేసుకోండి. మీకు ఎంత మనీ వచ్చినా సరే, ఎంత మనీ వస్తే దాంట్లో 1% కానీ 2% కానీ నేను డొనేషన్కి ఉపయోగిస్తాను. ఓకే. దీన్ని ఇలా ఆలోచన పెట్టుకోండి. ఖచ్చితంగా చేయండి. ఓకే. ఈ శనికి ప్రామిస్ చేసి బ్రేక్ చేశారంటే చాలా కోపం వస్తుంది. చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేస్తాడు. సో వన్స్ మీరు ఈ టైం పీరియడ్ లో మీకు మీరే సెల్ఫ్ ప్రామిసింగ్ ఓకే ఇలాంటివి చేసుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోండి. ఓకే. అట్లీస్ట్ 2.5 years అని శని మీ లగ్నంలో ఉన్నన్ని రోజులైనా సరే చేసుకునే ముందు ఆలోచించి చేసుకోండి. ఎన్ని లక్షలు వచ్చినా, ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని వేలు వచ్చినా మీకు వచ్చే దాంట్లో ఆ మనీలో అట్లీస్ట్ 1% ఆర్ 2% అనేది డొనేట్ చేస్తాను టెంపుల్స్ ఆర్ హాస్పిటల్స్ లో అనేసి. ఓకే. ఏదో ఒక రకంగా సహాయం చేయడం అనేది. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చేయండి. ఖచ్చితంగా మీకు ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకోసమే కాకుండా అవతల వారి కోసం కూడా మీరు అడుగుతున్నట్టు అనమాట యూనివర్స్ ని. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి మీకు. కాబట్టి చేయండి ఇది. సో ఇదండి మొత్తం మేషరాశి నుంచి మీన రాశి, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మొత్తం అన్ని ప్రెడిక్షన్స్ కూడా. సో చాలా మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను. ఈసారి చాలా ఓపెన్ గా మాట్లాడాను. చాలా కామెంట్స్ కూడా పెట్టారు ప్రీవియస్ వీడియోస్ లో. కొంచెం ఓపెన్ గా మాట్లాడండి, కొంచెం రెస్ట్రిక్టెడ్ గా ఉన్నట్టు ఉంది, కొంచెం బాగా వెల్ బ్యాలెన్స్డ్ గా మాట్లాడండి అనేసి. సో కాబట్టి ఓపెన్ గానే మాట్లాడాను, మొత్తం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వీడియోస్ ఏ టాపిక్ పైన తీసుకురామంటారు కామెంట్ చేయండి. అండ్ మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ 2025 బిగ్ షిఫ్ట్స్ అనేటి ఆ వీడియో కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇండివిజువల్ లగ్నాలు, రాశుల పైన కూడా నేను ఎల్ఆర్సీన్ ఎఫెక్ట్స్ ని తీసుకొద్దాం, వీడియోస్ చేద్దామని ఫర్దర్ గా అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అండ్ షేర్ చేయండి. అందరం కలిసి ఒక మంచి ఆథెంటిక్ తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ.